ఫ్రెండ్స్, టీఎంపీ ఛానల్ మొదటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం అధిక పొట్ట ఉన్న వారికి ప్యాచ్ రాకుండా క్రాస్ కటింగ్ చేయబోతున్నాం. లెట్స్ గో. 55 లెంత్ కటింగ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం స్ట్రైట్ మార్క్ కట్ చేసుకోకుండా ఇలా మార్చి కట్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మామూలుగా స్ట్రైట్ కటింగ్ అయితే 35.5నే, మార్చి కట్ చేసుకుంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. బాటం వచ్చేసి 16, మోకాల దగ్గర 11, నడుము వచ్చేసి 43, సీట్ వచ్చేసి 45, లూజ్తో కలుపుకొని 46.5 సీటు. సర్కిల్ వచ్చేసి కిస్తా 24, సైడ్ ఒకటి బాటం ఒకటి. ఇది బొజ్జ ఉన్న 46 ఇంచున్నర సీటు. నేను ఎలా కట్ చేశానో ఒకసారి చూపిస్తాను. స్ట్రైట్ మార్క్ ఎలా ఉందో. ఇది స్ట్రైట్ మార్క్ 1.5 ఇంచు. ఇది స్ట్రైట్ మార్కు 36 పెట్టి కట్ చేసుకుంటే మనకు తర్వాత క్రాస్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ అయితే 1/2 ఇంచే. 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ పెట్టుకుంటామంటే ఇక్కడ మార్క్ మారుతుంది. చూడండి, లాంగ్ నుంచి చూడండి. ఇది క్రాస్, యారో మార్క్ వేసినాను కదా, ఇది క్రాస్. ఇది స్ట్రైట్ మార్క్. ఈ స్ట్రైట్ మార్క్ వేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాచ్ వస్తుంది. మనం ఎందుకు క్రాస్ కట్ చేసుకుంటామంటే అక్కడ నుంచి ఇక్కడికి తేడా వస్తుంది. ఇంత క్రాస్తో మనం కటింగ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ప్యాచ్ రాకుండా పాయింట్ని కట్ చేయగలుగుతాం. పాయింట్ లెంత్ 46.5 చెప్పుకున్నాం కదా. 46.5 అంటే 44, 45, 46, 46.5, 11.5 ఒక దారం. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం 12.5 ఒక దారం మార్క్ చేసుకున్నాను. ఇది మార్క్ చేసి కట్ చేసిన తర్వాత మార్క్ మారినది. మొదటి మార్క్ మాత్రం 12.5 ఒక దారం. ఫ్రంట్ 43 అంటే 40, 41, 42, 43, 10 ముక్కలు. ఈ మార్క్ మార్చింది 10 ముక్కలు వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇది మొదటి మార్కు. నేను మొదటి మార్కు లెక్కాచారం చెప్తున్నాను. 43 నడుము, 40, 41, 42, 43, 10 ముక్కలు. 10 ముక్కలు అంటే 11 ముక్కలకి నేను మొదటి మార్కు వేసుకున్నాను. గమనించండి, 11 ముక్కలకు. ఇక్కడ సీటు దగ్గర కూడా ఇక్కడ మార్క్ ఉంది. ఇక్కడ మార్కు మార్చిన తర్వాత ఈ మార్క్ మారింది. ఈ మార్క్ ఏ విధంగా మారిందో ఇట్లా, ఈ మార్క్ ఏ విధంగా మారిందో ఈ మార్క్ కూడా అదే విధంగానే మారుతుంది. చూపిస్తాను. మనకు మార్కు ఇంత తేడా ఎందుకు వస్తుంది అంటే ఒకసారి మీరు గమనించండి. నేను చూపిస్తాను ఒక చిన్న చిట్కా. ఆ చిట్కా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి ఇది పాయింట్ అనుకుందాం మనం. ఇది ప్యాంట్ అనుకుందాం. మనం ఎప్పుడైతే క్రాస్ కటింగ్ చేసినామో ఈ విధంగా మనం ప్యాచ్ రాకుండా ఎప్పుడైతే క్రాస్ కటింగ్ చేసినామో ఈ షేపులన్నీ చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు స్ట్రైట్గా ఉండాల్సినది ఇట్లా వచ్చేస్తుంది. ఆ విధంగా రావడమే, ఇట్లా స్ట్రైట్గా ఉండేది ఇట్లా వస్తుంది. ఆ విధంగా రావడమే ఇది ఈ సర్కిల్ దగ్గర, కిస్తా దగ్గర. అదే విధంగానే మోకాల దగ్గర కూడా మారుతుంది. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఇక్కడ 1 ఇంచ్ చేంజ్ అయితే ఇక్కడ 3/4 ఇంచ్ చేంజ్ అవుతుంది.
మార్క్ మార్చడం వల్ల మరో చిట్కా చూడండి. మనం మార్క్ మార్చడం వల్ల ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. ఫ్రంట్ భాగంలో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మార్క్ మారదు. మార్క్ ఇక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ డౌన్ అవుతుంది, చేంజ్ అవుతుంది అంతే. మీరు మళ్ళీ మెజర్మెంట్స్ కొలిసినా కూడా అంతే ఉంటుంది. చూడండి ఒకసారి. పన్నెండున్నర ఒక దారం అని చెప్పుకున్నాం కదా, మొదటి మార్కు చూడండి. నేను ఈ మార్కుకు మారుస్తున్నాను. యారో మార్క్ వేసినాను కదా, ఈ మార్కుకు మారుస్తున్నాను. ఇప్పుడు చూడండి, 12.5 ఒక దారం ఈ విధంగా మారుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే డౌన్ అవుతుందో ఇక్కడ ఈ విధంగా డౌన్ అవుతుంది, ఇది ఈ విధంగా డౌన్ అవుతుంది. ఈ షేప్ వచ్చేసి మనకు మొదటి మార్క్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇలా క్రాస్ వస్తుంది. దీన్ని మనం ప్యాచ్ రాకుండా బ్యాక్ సైడ్ ఎలా కట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ కట్ చేసే విధానం ఇది. ఇది బ్యాక్ మార్క్. ఈ బాటమ్ అనేది ఇదంతా అనేది కామన్. ఇటువైపు అనేది కొద్దిగా వస్తుంది, ఇక్కడ నుంచి కట్ అవుతుంది. ఇక్కడ క్లాత్ ఏమి ఉండదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి కుట్టడంలో. అంతే, ఎక్కువ రాదు. ఒక దారం పావించు, ఒక దారం తక్కువ వస్తుంది, అది కుట్టడంలో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి నడుము కొలత పెట్టుకుందాం, ఒకసారి చూద్దాం. నలభై 41, 42, 43, 10 ముక్కలు. 10 ముక్కలకు మార్కు 10 ముక్కలకు మార్కు. అక్కడ ఒక డాటు బ్యాక్ సైడ్, బ్యాక్ ఈ చివరి నుండి 12.5 మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్, సర్కిల్ లైన్, ఇది సర్కిల్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ లైన్ అది తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. మనం స్కేల్ పెడితే కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ సర్కిల్ లైన్కు దీనికి ఈ సీటు దగ్గర ఉండేటివి పై మార్కుకు సమానం ఉండాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. సర్కిల్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఎంత వదులుకోవాలో అంత వదులుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు కటింగ్ మొత్తం అయిన తర్వాత ఈ విధంగా షేప్ వస్తుంది. దీన్ని మనం కుట్టుకుంటే ఈ విధంగా కలుస్తుంది, ఇలా ఈ విధంగా కలుస్తుంది. కాబట్టి ఇది ఈ విధంగా షేప్ వస్తుంది. ఇక్కడ మాత్రం 2.5 ఇంచు ఇక్కడ, అంటే ఇక్కడ కటింగ్ వచ్చేసి క్రాస్గా వస్తుంది. బొజ్జ ఉన్న వాళ్ళకు ఈ విధంగా క్రాస్గా వస్తుంది. ఇక్కడ పోయేపటికి ఇట్లా క్రాస్గా రాదు, ఇట్లా వస్తుంది. ఇట్లా ఎప్పుడు క్రాస్ తీయకూడదు. ఇట్లా క్రాస్ తీస్తే బెల్ట్ సమానంగా వస్తుంది, బెల్ట్. ఓకే, కూడా కరెక్ట్గా ఉంది. ఇంతటితో నేను వీడియో ముగిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇదంతా కూడా ఖర్చు పీస్, ఇది మొత్తం కూడా ఖర్చు పీస్.
ఓకే, నేను ఈ బొజ్జ ఉన్నా కూడా నేను 46.5 సైజు ఉన్నటువంటి సైజు తీయగలిగినాను. ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టైట్ ఫిట్టింగ్ కటింగ్ గురించి తెలుసుకుందాం. పొడవు వచ్చేసి 27, 9.5, 9, 10 10, 15 కాలర్, 18 షోలర్, 24 చేయి పొడవు. ఓకే, కింద క్రాస్, చెస్ట్ 35, నడు 31, సీటు దగ్గర 36. ఓకే, ఇక్కడికి 1 ఇంచు డిఫరెన్స్ ఉండడం వల్ల మనం పావించు ఇక్కడ పెంచడం జరిగింది. ఇక్కడ పావించు, ఇక్కడ నడుము కొలతకు ఈ సీట్ కొలతకు సేమ్ కాకుండా మనం ఈ సీట్ చెస్ట్ మెజర్మెంట్స్, నడుము మెజర్మెంట్స్, సీట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతూ కటింగ్ చేయాలి. అందుకే ఇక్కడ పావించు ఎక్కువ. మనం బ్యాక్ అనేది ఏ విధంగా అనేది ఈ సీట్ మెజర్మెంట్స్ని బట్టి బ్యాక్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం. ఇక్కడ 1 ఇంచు పట్టి పైకి పట్టి వేసుకుంటున్నాం. ఈ అంచులు కట్ చేసి 1 ఇంచు పట్టి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్. 7 ఇంచెస్ 1. మనం ఇక్కడ షేప్ మార్క్ ఇస్తాను నేను, ఒకసారి చూడండి. కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనకు ఇక్కడ కుట్లే వదులుకోవాలి. ఇక్కడికి వచ్చేపటికి మనం ఒక 1/4 ఇంచు డౌన్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అంతా ఫోల్డ్ ఉండకుండా ఉండడానికి. కవర్ కావడం కోసం ఇక్కడ 1/4 ఇంచు డౌన్. ఈ 1/4 ఇంచు డౌన్ చేయడం వల్ల ఇట్లా క్లాత్ లాగుతుంది అన్నమాట. ఈ ఇక్కడ ఫోల్డ్స్ అనేది రావు, అందుకోసం మనం 1/4 ఇంచు డౌన్. ఇక మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ చేసుకున్నాం కదా, అట్లా 1/4 ఇంచు కొంచెం అట్లా పైకి కట్ చేసుకునేది. తర్వాత సైజ్ చేసుకోవచ్చు, సంక తీసేటప్పుడు కరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, సేపు నేను స్కేల్తో మార్క్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. కింద సీటు దగ్గర క్రాసు 36 + 3 ఇంచులు. 3 ఇంచులు లూజ్ కలుపుకోవాలి బ్యాక్లో కటింగ్కి. ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే, ఒక 3 ఇంచులు లూజు. చెస్ట్ దగ్గర కూడా 3 ఇంచులు లూజు. టైట్ ఫిట్టింగ్. దగ్గర కొలత వచ్చేసి మనకు 9.5. 9.5 అంటే కుట్టుతో కలుపుకొని 10 ఇంచులు.
10 ఇంచులు అంటే 3 ఇంచులు లెస్ చేసుకోవాలి. 3 ఇంచులు లెస్ చేసుకుంటే 7 ఇంచులు. 7 ఇంచులకు మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి కాలరు 15. 15 కాలరు 2.5. 2.5 ప్లస్ 1 ఇంచు కలుపుకొని 3.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైజుని బట్టి కూడా మనం మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కలుపుకొని మనం ఈ పై భాగంలో ఇలా మార్క్ చేసుకోవాలి. పై భాగంలో ఇలా మార్క్ కలుపుకొని కట్ చేసుకోవాలి.